సో కింద అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది, దుర్గ భవానీ గారిది. సో ఇప్పుడు వచ్చేసి కొండ ఎక్కాలి. కొండ మీద అయితే ఎల్లమ్మవారి తల్లి అండ్ పైన అతని భర్త కూడా ఉంటారంట. పైన ఉంటుంది, పై మొత్తం పైకి ఎక్కితే కనబడుతుంది కింద. ఇట్లా పాయలు పాయలు ఇంకా 7 పాయలు దుర్గమ్మ అంటే. మరి నాగపాములు అన్నీ వచ్చి గుండంలో పడేవి అని అక్కడ ముందుకు మన గుడి దగ్గరనే. సో చూసారు కదా, ఈ ఆంటీ అయితే చెప్పారు మాకు ఏడుపల్లి గుడి అంటే ఏంటి, ఎలా ఉంటది అని చెప్పేసి. ఇంకా ఎల్లమ్మ తల్లి అమ్మవారిది అండ్ వాళ్ళ భర్త గారిది కూడా దర్శనం చేసుకొని ఇంకా కిందకైతే దిగేసాం. ఈ రాళ్ళ మధ్యలో నడడం కాదు కానీ చాలా నొప్పి వచ్చేసి, కార్లో కూర్చోగానే చాలా రిలాక్స్ అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మాకు జర్నీ వచ్చేసి 45 మినిట్స్ అయితే చూపించింది. సో మళ్ళీ సేమ్ మ్యాప్ అది పెట్టుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఒక మూవీలోనైతే హైలైట్ అయింది. సో మూవీ నేమ్ వచ్చేసి జాతిరత్నాలు. సో ప్లేస్ నేమ్ ఏంటో తెలిస్తే కనుక కమెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏ ప్లేస్కి వెళ్ళానో ఏ గుడికి వెళ్ళానో కూడా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్.